ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ మాటల కొరకు, మీ సత్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. మీ వాక్యముతో నన్ను సరిచేయండి. నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడిపించి మీ కుమారుడుగా, మీ రాజ్యానికి వారసుడుగా, మీకు ఇష్టమైనటువంటి సేవకుడుగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. కొద్దిమంది ఇంకొన రావలస్తున్నది, వారు సకాలంలో ఇంకెవరైనా రాగలుగుటకు మీరు సహాయం చేయండి. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సేవ కొరకు మీకు వందనాలు. అలాగే నిజామాబాద్లో మా ప్రియ సహోదరుని మీరు బలపరచండి. అలాగే కుదరలో మరిదాసాన్ని మీరు బలపరచండి. ఈ స్థలంలో నాయన తగినంత యోగ్యత నాలో లేదు, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రక్కన నిలవబడి నన్ను మీరు బలపరచుకొని మా ప్రియుడును రక్షకుడు అయినా నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. పాత నిబంధన గ్రంథము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దానును నీవెందుకు దాటించితివి? చాలు. ఇక్కడ యెహోషువ గ్రంథంలో యెహోషువ బట్టలు చింపుకున్నాడు. తనతో పాటుగా ఇశ్రాయేలీల పెద్దలు కొంతమంది ఉన్నారు, వారు కూడా బట్టలు చింపుకున్నారు. తమ తలల మీద ధూళి పోసుకుని దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడ్డారు. సాగిలపడి వేడుకుంటా ఉన్నారు ప్రభువుని. అయ్యో ప్రభువా, ఈ అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించి మమ్మల్ని ఇక్కడికి తెచ్చావా? ఈ యొర్దాను నదిని నువ్వు పాయలు చేసి మమ్మల్ని నడిపించావు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మమ్మల్ని అందరినీ ఆరిన నేల మీద నువ్వు నడిపించావు కదా. ఈ యొక్క నడకలన్నీ కూడా ఈ అమోరీయుల చేతిలో మేము ఓడిపోవటానికే మమ్మల్ని ఇక్కడికి తెచ్చారు మీరు. ఏంటి పరిస్థితి అని తమ తలల మీద ధూళి పోసుకుని రోదన చేస్తూ తమ్మును తాము తగ్గించుకుని తమ్మును తాము పరిశీలన చేసుకుంటా ఉన్నారు. ఎవరైనప్పటికీ కూడా ఒక క్రైస్తవుడు కానీ, ఒక క్రైస్తవ సేవకుడు కానీ, లేదా ఒక సంఘము కానీ, లేదంటే ఒక సైన్యము కానీ, మరి ఎవరైనప్పటికీ కూడా తమ్మును తాము పరిశీలన చేసుకోనకపోతే ఎప్పటికైనా ఓడిపోతారు. నేను మరలా చెప్తున్నాను, మరొకసారేనండి. ఒక క్రైస్తవుడు కానీ, ఒక క్రైస్తవ సంఘము కానీ, లేదా ఒక సహవాసము కానీ, లేదంటే ఒక సైన్యం కానీ, ఎవరైనా సరే తమ్మును తాము పరిశీలన చేసుకోకపోతే తమ విధేయత ఎంత, తమ నమ్మకత్వం ఎంత, తమ విశ్వాసము ఎంత, లేకపోతే ఒక సైన్యం అయితే ఆ సైన్యం యొక్క బలము ఎంత అనేది పరిశీలన చేసుకోకుండా ముందుకు వెళ్తే ఎప్పటికైనా సరే ఓటమి తప్పదు. ఇక్కడ యెహోషువ మంచి వాగ్దానాలతో దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే యెహోషువ కూడా నమ్మకంగా ఉన్నాడు. కొద్ది ముందుకు వెళ్ళేసరికి వీడికి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బ ఎందుకు తగులుతుంది?
ఒక మనిషికి ఎదురు దెబ్బ ఎందుకు తగులుతుంది అంటే, సరైనటువంటి అవగాహన లేకుండా మనం ముందుకు వెళితే మనకు ఒక ఎదురు దెబ్బ తగులుతుంది. పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏంటంటే, మొదటి విజయం వెనక వెంటనే రెండో విజయం ఉంటుంది అని వాళ్ళు ఊహించారు. కానీ మొదటిది బలమైన రాజ్యము ఎరుకో పట్టణాన్ని వీళ్ళు సులువుగా ఓడించారు. కానీ చిన్న పట్టణమైన హాయి పట్టణానికి వెళ్ళేసరికి వీళ్ళు ఘోరంగా విఫలమైపోయారు. ప్రారంభంలో బలంగా కనబడినటువంటి ఈ దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క ప్రజలు రెండో దేశాన్ని జయించే విషయానికి వచ్చేసరికి ఎంతో బలహీనులుగా కనబడతా ఉన్నారు. మనం కొన్ని విషయాలు మనం ఎంతో యోగ్యులుగా కనబడతాం, ముందుకెళ్ళేసరికి మనం ఎంతో బలహీనులు అయిపోతాం. ఎందుకని ఒక వ్యక్తి బలంగా కనబడతాడు, కొంచెం ముందుకు వెళ్ళేసరికి మరో అదే ఎందుకు బలహీనం అవుతాడు? ఒకప్పుడు గొప్ప కాలానికి ఎందుకు బలహీనలు అవుతారు అంటే, బలహీనత అంటే శరీర బలహీనత కాదు నేను చెప్పాను. ఆత్మలో ఎందుకు బలహీనత? పొరపడుతున్నారు. శరీర బలహీనత కాదు, ఆత్మలో బలహీనత. ఒకప్పుడు గొప్పవారుగా వీళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది, వీళ్ళు మీటింగ్ పెడితే అందరూ ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటారు, ఎంతో విధేయత కనబరుస్తారు అన్నటువంటి కొంతమంది తర్వాత కాలంలో నామమాత్రపు వారికి ఎందుకు మారుతున్నారు? ఒకప్పుడు గొప్ప విశ్వాసముతో ఉన్న కుటుంబము కొంతకాలానికి ఎందుకు బలహీనమవుతుంది? ఆ గేట్ తీయడం వెళ్ళి గేట్ వేస్తారు. ఎందుకు బలహీనమవుతుంది అంటే, తమను తాము పరిశీలన చేసుకుంటే నీలో, నాలో, మనలో, మనందరిలో ఏ లోపాలు ఉన్నాయో దేవుడు, ప్రభువు మనకి బయలుపరుస్తారు. అలాగే మనం పరిశీలన చేసుకోకుండా మనము ముందుకు కొనసాగితే మనము వెళ్ళి గోతులో పడిపోతాం. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు బలమైనటువంటి ఎరుకో పట్టణాన్ని వారు సులువుగా ఓడించారు. ఎందుకని ఓడించారు? ఎరుకో పట్టణము పెద్దదా లేకపోతే హాయి పట్టణము పెద్దదా? ఎరుకో పట్టణము దాంట్లో ఉన్నటువంటి సైన్యము కానీ, ఎరుకో యొక్క గోడలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ సైనిక బలము గొప్పదా లేకపోతే ఈ యొక్క చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణంలో ఉన్నటువంటి సైన్యము గొప్పదా అని మనం పరిశీలన చేసుకుంటే, ఎరుకో గోడలు చాలా బలమైనవి, అక్కడ ఉన్నటువంటి సైన్యము చాలా గొప్పవారే, వాళ్ళు చాలా బలవంతులు కూడా. ఆ గోడలు దాటి లోపలికి వెళ్ళటం అది చాలా అసాధ్యం. కానీ అలాంటి బలమైనటువంటి గోడలు సైతము దేవుని చేత, దేవుని ప్రజలుగా వీరు ఉన్నారు కాబట్టి దాన్ని సులువుగా, ఆ గోడలు కూలిపోయి వాళ్ళని సులువుగా ఓడించేశారు. బలమైన వారిని ఢీకొట్టినప్పుడు చాలా సులువుగా విజయాన్ని ఇచ్చారు దేవుడు. మరి చిన్న విషయానికి వచ్చేసరికి ఎందుకు వీళ్ళు ఓడిపోతున్నారు? ఒక క్రైస్తవుడు ఎందుకు బలహీనుడు అవుతాడు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. యెహోషువకు మంచి వాగ్దానాలు ఇచ్చారు దేవుడు. ఏంటా వాగ్దానాలు? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. నేను మోషేకి ఎలాగ తోడుగా ఉన్నానో నీకు కూడా అలా నేను తోడుగా ఉంటాను. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు, ఎవడో కూడా నీ ముందు నుంచోలేడు. చూడండి ఎలాంటి వాగ్దానాలు! దేవుడు ఇలాంటి వాగ్దానాలే నమ్మకస్తుడైనటువంటి తన సేవకుడికి ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యెహోషువకి ఇచ్చారని మీరు అనుకుంటున్నారేమో. కొత్త నిబంధనలో దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు ఇస్తారు. అది తలలు వంచాల్సిందే. నమ్మకస్తుడైనటువంటి దేవుని కుమారుడు ముందు ఎవరైనా సరే తలలు వంచాల్సిందే. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. ఒక నమ్మకమైనటువంటి ఒక దైవజనుడు ఒక స్థలంలో అడుగు పెడితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా దేవుడు అతని చేతికి అప్పగిస్తాడు. అప్పగించడం అంటే అక్కడ ఉన్న బంగారాన్ని దోచుకోవడం, అక్కడ ఉన్న వస్త్రాన్ని దోచుకోవడం, అక్కడ ఉన్న మనుషుల్ని దోచుకోవడం కాదు. అక్కడ ఉన్న వారందరినీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వారందరిని నువ్వు మార్చేస్తావు. అంటే పౌలుతో దేవుని దూత ఒక మాట చెప్తుంది, పౌలా భయపడొద్దు, ఈ వాడలో ఉన్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు. అంటే వీళ్ళందరూ కూడా నిన్ను బట్టి నన్ను స్తుతిస్తారు.
ఎవరిని బట్టి? ఒక దేవుని సేవకుని బట్టి. ఆ ఓడలో ఉన్న అన్యజనులు 276 మంది ఉంటారు ఓడలో. దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు ఒక్కడే, పౌలు ఒక్కడే. నిన్ను బట్టి వీరందరూ కూడా రక్షింపబడుతున్నారు. ఎందుకు? నువ్వు నా సేవకుడు, నువ్వు విధేయుడివి. నీ మరణాన్ని కూడా నీకు మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ కూడా నువ్వు నా చిత్తానికి లోబడ్డావు. ఒక నిజమైన దైవజనుడు మరణానికి భయపడకూడదు. అలాగే పౌలు మరణానికి భయపడలేదు కాబట్టి ఆ ఓడలో ఉన్న 276 మందిని దేవుడు కాపాడడానికి ఇష్టపడ్డాడు. అతను ఆ ఓడలో ఉన్నాడు కాబట్టి ఆ ఓడలోని వారందరినీ దేవుడు ఆయనకి ఇచ్చారంటే ఆ ఓడలో ఆయన ఉన్నాడు కాబట్టి ఓడను మొత్తం కూడా ఓడ నాశనం అయిపోయిన అందులో ఉన్న ఒక్క ప్రాణం కూడా పోలా. నిన్ను బట్టి అనేక ప్రాణాలు రక్షింపబడతాయి. ఈ ఓడలో వారందరినీ కూడా నేను దేవుడు నీకు ఇస్తున్నారు. నిజమైనటువంటి ఒక దైవజనుడు ఒక స్థలంలో అడుగు పెడితే అక్కడ అందరూ కూడా బ్రతుకుతారు. చాలామంది దైవ సేవకులు కొన్ని స్థలాలకు పంపిస్తే అక్కడ ఆత్మలు ఆర్పేస్తూ ఉంటారు. అనేక ఆత్మలు తిరుగులాడుతూ ఉన్నాయి లోకంలో. ఏవి నిజమైన ఆత్మలు, ఏవి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆత్మలు, చాలా జాగ్రత్తగా పరిశ్రమ చేయాలి. అందరూ దానియేలు 9 గారు చెప్తారు, అందరూ మిమ్మల్ని సరైన దారిలో నడిపించలేరు. కొంతమంది ఏదో మంచి సేవ చేస్తారు, తర్వాత సేవను పాడు చేస్తారు. చాలా చెప్పారు దానియేలు 9 గారు. ఆయన అనుభవపూర్వకంగా దేవుడు ఆయనతో మాట్లాడారు, ఆయనతో ఉన్నారు కాబట్టి అనుభవపూర్వకంగా విశ్వాస విజయాన్ని ఇచ్చారు. అది సులువుగా చదివేసి చూడండి ఇక్కడ ఏం రాసిందో చూడండి అని నేను చెప్తే నా గొప్పతనం కాదు. అది దేవుడు ఆయనతో మాట్లాడిన అనుభవాలు ఆయన రాశారు. అవి మనం నేర్చుకుని అవి మన జీవితంలో మనం చూపిస్తామని అక్కడ మనకి అవి రాయబడి. ఈ దేవుని వాక్యం మనకి ఎందుకు ఇచ్చారు? ఇది చదువుకుని దీనిని ధ్యానించి దీని ప్రకారం మనం జీవించడం కొరకు. అలాగే దానియేలు 9 గారికి అది ఇచ్చారు, విశ్వాస విజయం. ఎందుకు ఇచ్చారు? దాని ప్రకారం నేను జీవించాను కాబట్టి నేను బ్రతికాను. దీన్ని మీరు పోల్చుకుని నడవచ్చు. నడుస్తున్నారా? దీన్ని చదివి నడుస్తున్నారా? దీన్ని పోల్చుకుని నడుస్తున్నారా? దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. పోల్చుకుని నడవాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. అప్పుడే మనము జయించగలం. లేకపోతే నాకు వాక్యం తెలిసని గడగడా చెప్పడం వలన ఉపయోగం ఏం లేదు. ఆ వాక్యాన్ని నీవు నేను మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాం అనేది చాలా విలువైనది. ఇక్కడ మొదటి యొక్క యుద్ధంలో అద్భుత విజయాన్ని చూసినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీల సైన్యము రెండో యుద్ధానికి వచ్చేసరికి ఓడిపోయారు. ఎందుకనంటే తమ బలం ఎంతో వాళ్ళు పరిశీలన చేసుకోలేదు, తమ విధేయత ఎంతో పరిశీలన చేసుకోలేదు. దేవుడు ఆ యుద్ధానికి వెళ్ళమని వారితో చెప్పారా? అసలు చెప్పారా దేవుడు? మరి మొదటి విజయంలో ఎందుకు విజయం వచ్చింది? ఎరుకో పట్టణాన్ని ఎందుకు ఓడించారంటే దేవుడు చెప్పారు, మీరు వెళ్ళండి, ఎరుకోను దాని పట్టణాన్ని దాన్ని అందులో ఉన్న సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తాను, నేను అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు అని దేవుడు మాట్లాడారు. కాబట్టి మొదటిది ఎంత బలమైనప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాడు. దేవుడు పౌలుతో ఒక మాట చెప్తున్నారు, నువ్వు యెరూషలేము వెళ్ళు, అక్కడ నీకు అనేక ఆపదలు ఉన్నాయి. వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, నిన్ను కట్టేస్తారు, కొడతారు, కొరడాలతో నిన్ను కొడతారు, అయినప్పటికీ కూడా నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. అవునా? శత్రువు ఎంతటి బలవంతుడైనప్పటికీ కూడా ఒక దైవ సేవకుడు భయపడకూడదు. దేవుడు చెప్పారు కాబట్టి ఇశ్రాయేలీల ప్రజలు దేవుడు ఏం చెప్పారో అది ఖచ్చితంగా చేశారు. మొదటి యుద్ధంలో ఏం చెప్పారు దేవుడు? ఎరుకో చుట్టూత 7 మార్లు 7 రోజులు 7 సార్లు తిరగండి, ఓ రోజుకు ఒక్కసారి చొప్పున తిరగండి, 7వ రోజు 7 మార్లు తిరగండి. యాజకులు దేవుని మందసాన్ని మోయండి, ఆర్భాటంగా పొటేలు కొమ్ము బోర్లు ఊదినప్పుడు జనులు కేకలు వేయండి, ఎరుకో గోడలు కూలిపోతాయి. ఒక ప్లాన్ ఇచ్చారు ప్రభు. దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చారు, ఒక ఉపదేశాన్ని ఇచ్చారు. ఆ ఉపదేశం ప్రకారము ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేశారు కాబట్టి ఆ మొదటి యుద్ధంలో అద్భుత విజయాన్ని చూశారు వాళ్ళు. ఎరుకో సామాన్యమైనది కాదు, చాలా బలమైనది. ఎంత బలమైనదైనప్పటికీ కూడా దేవుడు వారి పక్షాన్ని ఉన్నారు కాబట్టి, దేవుడు చెప్పింది చెప్పినట్టు వాళ్ళు చేశారు కాబట్టి
దాంట్లో అద్భుత విజయాన్ని ఇచ్చారు దేవుడు. మరి రెండో దానికి వచ్చేసరికి మరి యుద్ధము చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి? చూడండి ఒకసారి. రెండో యుద్ధం చేయమని ఎవరు చెప్పారు? 7వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడకు వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. చాలా, ఒక్క నిమిషం. నాలుగో వచనం చదివే కదా, 3వ వచనం కూడా వచ్చాను. హాయిపురము వేగు చూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి వెళ్ళనేలా అక్కడికి హాయి వారు కొద్ది మంది ఉన్నారు అని ఎవరు చెప్పారంటే యెహోషువ కొంతమంది సైన్యాన్ని అక్కడికి పంపాడు. అక్కడికి పంపితే వాళ్ళు ఏం చేశారంటే వేగుల వారిని కొంతమందిని పంపించాడు. హాయి వారు ఎలా ఉన్నారు? వారు బలవంతులా లేదా బలహీనులా? వారి దగ్గర సైన్యం ఎంత? వారి ప్రజలు ఎంత? వారు ఎలాంటి యుద్ధ వ్యూహాలతో ఉన్నారు? మీరు ఒక్కసారి వెళ్ళి పరిశీలన చేసి రండి అన్నాడు. అయితే వాళ్ళు వెళ్ళారు. అయ్యా, మన యొక్క సైన్యము చాలా లక్షల్లో ఉంది కదా, హాయి వారు చాలా కొద్ది మందిగా ఉన్నారు, ఒక 2-3 వేల మంది వెళ్తే చాలు, మనం సులువుగా వారిని ఓడించవచ్చు అనుకోండి అని ఆ వేగుల వారు యెహోషువతో చెప్పారు వచ్చి. అప్పుడు యెహోషువ ఏం చేయాలంటే వెంటనే సైన్యాన్ని పంపాడు. ఎంతమందిని? 3-4 వేల మందిని పంపాడు అనుకోండి. ఎంతమంది చనిపోయారు? ఇంచుమించు 36 చనిపోయారు. మనలో ఒక్కొక్కడు 1000 మందిని తరమవలసినటువంటి మనలో 36 మంది చనిపోవడానికి కారణం ఏంటి? నువ్వు పంపావు వారిని, వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. తక్కువగానే ఉంది బలం, కానీ దేవుని మాట తీసుకున్నావా? దేవుణ్ణి అడిగావా? ప్రభువా, యెరికో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు మాకు ప్లాన్ ఇచ్చారు కదా, మమ్మల్ని ఇలాగ చేయమన్నారు కదా, ఇలాగ మమ్మల్ని ఆ యొక్క యెరికో పట్టణం చుట్టూతా తిరగమన్నారు కదా, ఆర్భాటంగా కేకలు వేయమన్నారు కదా, మరి ఇప్పుడు మేము హాయి మీద యుద్ధానికి వెళ్తున్నాం, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగారా? ఏమీ అడగలేదు. మనం ఒక విషయాన్ని చూసేసరికి రెండో దానికి దేవుని దగ్గరికి వెళ్ళాం. మన సేవలో ఫలితం కనిపించేసరికి అది కొద్దిదైనా గొప్పదిగా ఊహించుకుని మనం గ్రుడ్డితనంలో ముందుకు వెళ్ళిపోతాం. ఇక నాకు ఎదురు లేదు, ఇక నన్ను ఓడించేవాడు ఎవడనూ లేడు, నాకు ఎదురే లేదు, జనులందరూ కూడా నన్ను పొగడాల్సిందే. ఎలాగ ఈ సైన్యాన్ని నడుపుతున్నావు, లేకపోతే ఎలాగ ఈ మీటింగులు పెడుతున్నావు, ఎలాగ ఎంతమందిని నువ్వు సమకూర్చావు, ఎలాగ వీరిని పోషిస్తున్నావు అని ఎవరెవరో చెప్తూ ఉంటారు. దానికి నేను పొంగిపోతే ప్రయోజనం లేదు. ప్రభువా, నా బలం ఎంత, నా జ్ఞానం ఎంత, నా శక్తి ఎంత? నీ పరిశ్రమ చేసుకోవాలా. మనం గుడ్డితనంలోకి వెళ్ళిపోయి మనం ముందుకు వెళ్ళిపోతే చివరికి ఏమైపోతాం అంటే ఓడిపోతాం. చివరికి చిన్న పట్టణాన్ని యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఘోరంగా విఫలం అయిపోయారంటే, ఘోరంగా 36 మంది యోధులు చనిపోయారు. దీనికి కారణం ఎవరు? పంపించినటువంటి యెహోషువ,
లేదంటే చనిపోయినటువంటి ఆ యుద్ధ సైనికుల, వాళ్ళ అవిధేయుల, లేదంటే యెహోషువ అవిధేయుడ, లేదంటే వేగు చూసిన వారు అవిధేయుల? ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ తప్పు అంటే ప్రభు ఎదుట సాగిలపడి, ప్రభువా నేను ఒక కార్యాన్ని చేయబోతా ఉన్నాను, ఒక యుద్ధాన్ని, మరొక యుద్ధాన్ని నేను చేయబోతా ఉన్నాను, మరి నా పరిస్థితి ఏమిటి? అక్కడ నన్ను మీరు జయశీలులుగా నిలబెడతారా? అక్కడ నన్ను మీ పక్షాన నేను వెళ్తున్నాను, మీ పక్షాన నేను యుద్ధం ఆడటానికి వెళ్తున్నాను, మా పక్షాన మీరు ఉన్నారా? మీరు మాకు కాపుదలగా మీరు ఉన్నారా? ఆ హాయి పట్టణాన్ని మా చేతికి మీరు అప్పగిస్తున్నారా లేదా? మనం బలం చాలకుండా మనం యుద్ధానికి వెళితే ఏమైపోతామండి? దావీదు గొలియాతును ఓడించాడు, ఇది మనందరికీ తెలిసిందే. దావీదు చిన్నవాడు, గొలియాతు పెద్దవాడు. దేవుని సహాయము దావీదు లేకపోతే, ఏలలోయలో రాళ్ళు, దేవుడిచ్చే వాగ్దానాలు చేతపుచ్చుకుని దావీదు వెళ్ళకపోతే ఒకే ఒక్క దెబ్బకి దావీదు చచ్చిపోడా? దావీదుతో దేవుడు లేకపోతే ఒకే ఒక్క దెబ్బ గొలియాతు కొడితే దావీదు చనిపోతాడు. కానీ దేవుని పక్షముగా, యెహోవా పక్షముగా నేను వస్తున్నాను, నా దేవుడు నాతో ఉన్నారు అని దావీదు చెప్పాడు. దావీదుతోనే దేవుడు కూడా ఉన్నారు కాబట్టి బలవంతుడైన గొలియాతును దావీదు సులువుగా ఓడించాడు. ఒక బలహీనుడు, చిన్నవాడు బలవంతుడైన వాడిని ఎందుకు ఓడించగలడంటే అతనితో దేవుడు ఉన్నారు కాబట్టి ఓడించగలడు. నేను బలవంతుడిని, చిన్నదాన్ని నేను ఓడిస్తాను అంటే నువ్వు ఎంత బలవంతుడైనా నీ బలము, నీ జ్ఞానము, నీ విధేయత ఎందుకు పనికిరాదు. దేవుడు నీతో ఉంటేనే నువ్వు చిన్నవాడికి కూడా సమాధానం చెప్పలేవు. చిన్నవాడు, నువ్వు 50 సంవత్సరాల సేవ చేస్తే ఒక చిన్నవాడు ఒక చిన్న ప్రశ్న వేస్తే నువ్వు సమాధానం చెప్పలేవు. 50 సంవత్సరాల సేవ చేసిన వాళ్ళని తలదించాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను విడిచిపెడితే సౌలుని ఏం చేశారు? దేవుడు, సమూయేలు చెప్పారు, దేవుడే నిన్ను విడిచిపెడితే నేనేం చేయగలనయ్యా? జాగ్రత్త, దేవుడు విడిచిపెట్టేస్తానేమో భయం కలిగి జీవించాలి. దేవుడు నాతో ఉన్నారు, నేను బలవంతుని, నేను యోగ్యుని, చూడండి నా కండలు చూడని చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. అది క్రియల్లో చూపించాలి. ప్రేమ నీలో ఉంటే దేవుడు నీతో ఉన్నట్టు. నువ్వు ఇతరులను ప్రేమించగలిగితే, ఇతరులు నిన్ను ప్రేమించే మనసు నీలో ఉంటే, నువ్వు ఇతరులను ప్రేమించే మనసు ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఎవరిని ప్రేమించగలవా? ఆలోచించేద్దాం. బలవంతులైన వారు ఎందుకు ఓడిపోతున్నారు? చిన్న పట్టణం మీదకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎందుకు ఓడిపోయారు? ఎందుకంటే వారిలో ఒక అయోగ్యత ఉన్నది. కుటుంబంలో ఉన్న బలహీనతను మనం కప్పిపెట్టి, లేదంటే సంఘంలో ఉన్న బలహీనతను మనం కప్పిపెట్టి, నేను యోగ్యుడును, నేను బలవంతుడను, నేను అందరికంటే హెచ్చైన వాడును అని నీవు కానీ నేను కానీ అనుకుంటే మనం చివరకు ఓడిపోతాం. మన సైన్యం యొక్క బలం ఎంత? మన సమూహం యొక్క ప్రార్థనా శక్తి ఎంత? నా వ్యక్తిగత విధేయత ఎంత అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అలాగ పరిశీలన చేసుకోకపోతే ఈ యొక్క హాయి పట్టణం మీదకి వెళ్ళి ఎలాగ ఓడిపోయారో మనం కూడా అలా ఓడిపోతాం. వీళ్ళు అప్పుడు కళ్ళు తెరిచి ఏమంటున్నారు? యెహోషువ బట్టలు చింపుకున్నాడు, ఇశ్రాయేలీల పెద్దలు కూడా చింపుకున్నారు, దేవుని ఎదుట సాగిల పడ్డారు. ధూళి తమ తలల మీద పోసుకుంటూ, అయ్యో ప్రభువా, మమ్మల్ని మా శత్రువుల చేతికి అప్పగించడానికి తెచ్చావా? ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా మమ్మల్ని ఇప్పుడు దాకా అంటున్నారు. చాలా మంది అంటారు, దేవుని మందిరానికి ఇన్ని సంవత్సరాల నుండి నేను వెళుతున్నాను, ఎందుకు? నాకేం చేశారు మీరు? ఏమన్నా చేశారా మీరు అని మాట్లాడతారు. అన్యుల ముందు మాట్లాడతారు, ప్రార్థన లేని వారి ముందు మాట్లాడతారు. దేవుడు అలాంటి వారితో సూటిగా ఒకే ఒక మాట్లాడతారు, అమ్మా నీ విధేయత ఎక్కడ? నువ్వు ఎంతకాలం పెట్టి మారు మనసు పొందానంటున్నావు, నా దగ్గరికి వచ్చానంటున్నావు, నీ నోటి మాట మారిందా? నీ హృదయంలో ఉన్న కుళ్ళు పోగొట్టుకున్నావా? నువ్వు కడుక్కున్నావా? నీ మాటలో ఉన్నటువంటి చాతుర్యత పోయిందా? నీ హృదయంలో ఉన్న దుష్టత్వం పోయిందా?
నీలో నా వాక్యానికి జోడించావా? ఏది చేయలేదు. కానీ నాకు కార్యం జరగలేదని నువ్వు అంటున్నావు. ఎక్కడ జరుగుతుంది కార్యం? నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని నువ్వు ఖచ్చితంగా దేవునికి విధేయుడిగా ఉంటే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎలాంటి విధేయత మనం కనపరచకుండా, ఏ విధముగా కూడా దేవునికి అనుకూలంగా మనం బ్రతకకుండా, నా జీవితంలో జయం లేదు, నేను ఓడిపోయాను, దేవుని దగ్గరికి వచ్చాను ఓడిపోయానని దేవుని నామానికి అవమానకరంగా నువ్వు మాట్లాడితే ప్రయోజనం ఏంటి? వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అయ్యో ప్రభువా, ఈ అమోరీల చేతికి అప్పగించడానికే మమ్మల్ని ఇక్కడ తెచ్చావు, యోర్దాను నదిని దాటించావు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశావు, ఎందుకు? వీళ్ళ చేతులు మేము ఓడిపోవడానికా? కానీ ప్రభు అంటున్నాడు, కింద వచ్చినాము 7వ అధ్యాయము 10వ వచనము. ప్రభు మాట్లాడు, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్మో, నీవేళ ఇక్కడ ముఖము నేల మీద మోపుకొందువు. ఇశ్రాయేలీలు పాపం చేశారయ్యా, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరారు, తప్పిపోయారు. వాళ్ళు నేను చేసిన నిబంధనలో వాళ్ళు తొలగిపోయారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని దాచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిపోయారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు వారిని విడిచిపెట్టేశారు. ఎందుకనంటే శపించబడిన వారు, ఆజ్ఞను అతిక్రమించిన వారు, దేవునికి లోబడిన వారు నీ దగ్గర ఉన్నారయ్యా, నీ సైన్యంలో ఉన్నారు. నీ సైన్యంలో ఎవరున్నారు? లేదంటే నీ సహవాసములో ఎవరున్నారు? నీ కుటుంబము పడిపోవడానికి కారణం ఏంటి అంటే లోబడని వారు ఉన్నారు అక్కడ, దేవునికి విధేయులు కాని వారు ఉన్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు ఉన్నారు, దొంగిలించే వారు ఉన్నారు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు ఉన్నారు. అందును బట్టి నువ్వు ఓడిపోతున్నావు. నీ ఓటమికి కారణం ఏంటంటే దొంగలు ఉన్నారు నీ దగ్గర, దోచుకునేవారు ఉన్నారు, తోడేళ్ళు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఓడిపోయావు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండి తొలగిపోతేనే, శాపాన్ని నిర్మూలన అయితేనే తప్ప నీకు విజయం రాదు. చూడండి, ప్రభు వారి కొత్త నిబంధనలో ఒక మాట చెప్తారు, మీరు దేవునిని సిరిని రెండిటిని ప్రేమించలేరు. మీరు దేవునిని సిరిని రెండింటిని కూడా ప్రేమించకూడదు. ప్రేమిస్తే దేవునన్నా ప్రేమించాలి, లేకపోతే డబ్బునైనా ప్రేమించాలి. రెండింటికి పొత్తు కుదరదు. ఉంటే దేవుని ఆజ్ఞకు లోబడన ఉండు, లేకపోతే చల్లబడిపో. ఈ రోజుల్లో నునువెచ్చని స్థితి, శాపగ్రస్తమైనది, లేకపోతే శాపగ్రస్తులు మీ మధ్య ఉంటే. అందుకని పేతురు చెరసాలలో బంధింపబడినప్పుడు సంఘము ప్రార్థిస్తూ ఉంది. పేతురు అద్భుతంగా విడుదల పొందారు. దానికి దానియేలు గారు ఏం చెప్పారంటే, ఆ యొక్క ప్రారంభంలో ఉన్న సంఘములో అవిధేయులు ఎవరునూ లేరు, కాబట్టి ఆ ప్రార్థన దేవునికి ఇంపుగా సువాసనగా ఉంది, కాబట్టి పేతురు అద్భుతంగా విడుదల పొందారు. కాబట్టి అదే రీతిగా ఈరోజు సంఘంలో ఉన్న మనం అందరము కూడా హృదయం అంతటితో ఒక సమస్య కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత విజయాన్ని ఇస్తారు అని చెప్పారు. ఒక శాపగ్రస్తుడు లేదా ఒక అవిధేయుడు ఆ సంఘంలో ఉండి ప్రార్థిస్తే ఆ సంఘము యొక్క ప్రార్థన శక్తిని నిర్వీర్యం చేసే వ్యక్తిగా అతను అయిపోతాడు. ఇక్కడ ఓడిపోవడానికి కారణమైనటువంటి ఒక్క వ్యక్తిని బట్టి ఆ యొక్క పాడెంలో అపజయం వచ్చేసింది. ఒక్క వ్యక్తి చాలు దేవుని యొక్క
పనిని పాడు చేయడానికి ఒకే ఒక్క వ్యక్తి చాలు. ఒక బిందె నిండా నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఒక విషపు బొట్టు ఆ బిందులో వేయండి, తాగుతామా? ఏమవుతుంది? ఎక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని ఆ నీళ్లు విరిచేస్తాయా, లేదంటే నీళ్లు మొత్తం విషంగా మారిపోతాయా? నీరు మొత్తం విషముగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా జరిగింది అదే. ఒకే ఒక అవిధేయుడు ఉన్నాడు, ఒకే ఒక దేవునికి లోబడిన వ్యక్తి ఉన్నాడు, ఆజ్ఞ అతిక్రమించిన వాడు ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్క వ్యక్తిని బట్టే వారు అపజయం పాలైపోతున్నారు. అందువలన యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి బాగుంది, కానీ దౌర్భాగ్యుడు ఒకడు ఉన్నాడు అక్కడ, లేదంటే వ్యభిచారి ఒక ఆవిడ ఉంది అక్కడ. నేను ప్రవక్తని అని చెప్పుకుంటుంది, అనేకులు పాడు చేస్తూ ఉంది, అనేకులు మనసును పాడు చేస్తూ ఉంది. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అనేకులు ఉన్నాయి, వాళ్ళు నిష్కపటమైనటువంటి మనసును పాడు చేసేవారు అనేకులు ఉన్నారు అక్కడ. కాబట్టి నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేస్తున్నాను, నువ్వు దిక్కుమాలిన వాడు, నువ్వు దరిద్రుడు అని చెప్తారు దేవుడు వాక్యంలో. ఒక సేవకుని లేదా ఒక సంఘాన్ని దేవుడు ఏమంటున్నారంటే, నువ్వు దిక్కుమాలిన వాడు, నువ్వు దరిద్రుడువు, నువ్వు సమృద్ధిగా ఉన్నాను అనుకుంటున్నావు, నీ దగ్గర ఏమీ లేదు, నా దగ్గర కూడా ఏమీ లేదు. నమ్మకముగా ఉంటే నువ్వు జయించలేదు కూడా దేవుడు జయించువారిగా నేను అన్ని చేస్తాను. జయించువారు పరదేశంలో ఉన్న జీవోక్ష ఫలాన్ని ఇస్తాను నేను, నువ్వు జయించు. పౌలు మరణాన్ని కూడా ఎదిరించాడు. ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? యెజబేలు లాంటి స్త్రీలు సంఘాల్లో ఉంటారు, ఆహాబు లాంటి పురుషులు సంఘాల్లో ఉంటారు, ఆగాను లాంటి వారు ఉంటారు. వాళ్ళు సంఘం యొక్క ప్రార్థన శక్తిని నిర్వీర్యం చేసే వారిగా తయారవుతారు. ఎందుకు మన సంఘాలు బలహీనం అవుతున్నాయి? ఎందుకంటే అవిధేయతతో నింపబడి ఉండటాన్ని బట్టి. ఒకసారి అమ్మగారు తన పుస్తకంలో ఏం రాశారంటే, మా సేవలో డబ్బు లేదు. ఆ యొక్క హాస్టల్లో భోజన వసతి జరుగుతున్న సమయంలో మధ్యాహ్న భోజన కాలంలో మా దగ్గర పైసా కూడా లేదు, 6 పైసలు మాత్రమే ఉన్నాయి. 6 పైసల డబ్బుతో ఆ హోమ్లో వాళ్ళందరూ భోజనం చేయగలరా? చేయలేరు. 6 పైసలకి ఏమొస్తుంది? కాబట్టి నా భర్త గారు దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. ప్రభువా, మీరు మమ్మల్ని పిలిచారు కదా, మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం కదా, మరి ఏంటి ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఈ మధ్యాహ్న భోజనంలో ఏమీ లేదే, ఏంటి ఇది? నా అవిధేయత, నా బుద్ధిహీనత, లేదంటే నేను చేసిన తప్ప లేదా పాపమా అని దేవుని ఎదుట దానియేలు గారు సాగిలపడ్డారు. సాగిలపడినప్పుడు ప్రభు వార్త ఏం చెప్పారంటే, నేను ఏర్పాటు చేసుకొనని ఒక వ్యక్తిని నువ్వు చేర్చుకున్నావు. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. దానియేలు గారితో ప్రభు ఏం చెప్పారంటే, నా చిత్తములో లేని వ్యక్తిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నేను ఎంపిక చేసుకోవాలి అతన్ని, నేను అతన్ని వాడుకోవట్లా, కానీ అతనిని నీవు హెచ్చించావు. నేను ఏర్పాటు చేసుకొని వ్యక్తిని నీ హోంలో నువ్వు చేర్చుకున్నావు కాబట్టి ఈ పరిస్థితి నీకు వచ్చింది. చాలా సంఘాలు బలహీనం అవటానికి కారణం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకొనని వ్యక్తులు సంఘాన్ని ఏలటాన్ని బట్టి సంఘం బలహీనం అయిపోతుంది. దేవుని యొక్క ఏర్పాటులో లేని వ్యక్తి సంఘానికి ప్రముఖుడిగా ఉండటాన్ని బట్టి సంఘం బలహీనం అయిపోతుంది. నిష్కపటమైన మనసు కలిగి, అందరినీ ప్రేమించే మనసు కలిగి, దేవుని ఎదుట సమస్తము త్యాగం చేసే వ్యక్తి సంఘానికి నాయకుడిగా ఉంటే ఆ సంఘము వృద్ధి చెందుతుంది. అధ్యక్షుడు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? అందరినీ ప్రేమించేవాడిగా ఉండాలి. అసలు సేవకుడు అంటే ఎవరు? సేవకుడు అంటే దేవునికి సేవకుడే కాదు, నీ దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డకు నువ్వు సేవ చేయాలి. సేవ అంటే వాళ్ళని ఏలటం కాదు. సేవ అంటే ఏలటమా?
వాళ్ళ జుట్టు పట్టుకోవడమా? వాళ్ళ పాదాలు కడిగేవాడికి నువ్వు ఉండాలి. వారి ప్రతి సమస్య నీ సమస్యగా నువ్వు భావించాలి. వారిలో ఉన్న ప్రతి అవిధేయత నా అవిధేయత నువ్వు భావించాలి. ఇప్పుడు చిన్న బిడ్డ సాల్మాన్ ఉన్నాడు. సాల్మాన్ ముక్కులో నుండి చీవిడి కారుతుందండి. కారుతుందల్లా నాకుతాడు అనుకుంటాడా తండ్రి? గబగోబా కచ్చి తీసేసి అప్పుడు వరకు ఈయన మొహం తుడుచుకుంటాడు. అయినప్పటికీ కూడా అది మొహం తుడుచుకునే కచ్చి పైనప్పటికీ కూడా నా బిడ్డ తుడుస్తాడు. తొడవరా? సంఘములో ఉన్న నాయకుడు తన బిడ్డల అవిధేయత నా అవిధేయత, వారిలో ఉన్న బలహీనత నా బలహీనత అని ఏ సేవకుడైతే తన భుజాల మీద వేసుకుంటాడు ఆయన దేవుని సేవకుడు. కాబట్టి అందరూ దేవుని సేవకులు కాదు, అందరూ దేవుని పరిచారకులు కాదు, అందరూ దేవుని కుమారులు కాదు. అందుకని పౌలు చెప్తాడు అందరూ కూడా సరైన క్రమంలో నడిపించలేరు. దానియేలు గారు కూడా చెప్పారు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నాయకుడు కూడా ఒక లోపం ఉంది. యెహోషువలో నాయకత్వంలో కూడా లోపం ఉంది. ఏంటా లోపం? ఎవరో ఏదో చెబుతారు నీకు, ఎందుకయ్యా ఈజీగా అక్కడ మీటింగులు పెట్టచ్చు అంటారు. వాళ్ళ మాట భుజాన్ని వేసుకుని నువ్వు వెళ్ళి అక్కడ మీటింగ్ పెడతావా? ఏమన్నా పెడతావా? ఏం చేయాలి నువ్వు? ఒకసారి చేతిలో బహుశా నాకు గుర్తు వేసరిగా 10 రూపాయలు ఎంత ఉన్నాయి దానియేలు గారి చేతిలో. దేవుడు చెప్పారు వెళ్ళు, ఆ 10 రూపాయలు అలాగే ఉంటే నువ్వు మీటింగులు పెట్టి వస్తావు అని చెప్పారు. దేవుడు ఆజ్ఞాపించి పంపించారు కాబట్టి మీటింగులు మొత్తం అయిపోయినాయి. ఆ 10 రూపాయలు జేబులోనే ఉన్నాయి. ఈ రోజు 1,00,000 రూపాయలు పెట్టుకెళ్ళి ఒక స్థలంలో మీటింగ్ పెట్టాలంటే దేవుని ఆజ్ఞ లేకుండా నువ్వు చేయగలవా? నా దగ్గర విస్తారమైన సైన్యం ఉంది, ఓడించేస్తాను అనుకున్నాడేమో యెహోషువ. ప్రతి విషయానికి నువ్వు ప్రభు దగ్గరకు వెళ్ళాలి. నా జేబులో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, నేను అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఇస్తానన్నారు. నేను అబ్రహాం కుమారుని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఓడిపోతావు. యెహోషువ ఓడిపోయాడు. కానీ దేవుని ఎదుట చేసిన తప్పే మరలా చేయకుండా దేవుని ఎదుట సాగిల పడ్డాడు. ఆయనే సాగిల పట్టం కాదు, తన వెనక ఉన్న వారిని కూడా సాగిల పడేటట్టు చేశాడు. ఇశ్రాయేలీయుల పెద్దలు కూడా సాగిల పడ్డారు. వాళ్ళేం కూర్చుని ధీమాగా లేరు, ఇది నాది కాదుగా, యెహోషువ కదా నాయకుడు, ఈ ఓటమికి నాకేం సంబంధం అని వాళ్ళు కూర్చోాలా. వాళ్ళు కూడా సాగిల పడే విధంగా తన ప్రవర్తన ఉంది కాబట్టి, తనతో యజమానుడే సాగిల పడుతున్నారు కాబట్టి వెనుకున్నవారు సాగిల పడ్డారు. ఈ రోజున నేను మోకరించాల్సిన అవసరం లేదు, నేను ప్రార్థించాల్సిన అవసరం లేదు, నేను చేయాల్సింది ఎప్పుడో చేసేసానా నువ్వు కానీ నేను కానీ అనుకున్నావు అనుకోండి, ఏ రోజుకి ఆ రోజు 1 గంట వాక్యం చెప్తే 1.5 గంట ప్రార్థన చేయాలి అంటున్నారు. మన ముందున్నవాడు మనకి నేర్పించారు, అవునా? మరి ఈ సంఘాన్ని నడిపించాలంటే ఎంత ప్రార్థన అవసరం? అనవసరమైన వాటన్నిటికీ నీ చెవి ఇస్తే దేవుని మాటలకు ఎప్పుడు ఇస్తావు నువ్వు చెవి? దేవుని మాట నీకు అందుద్దా? అందదు. నువ్వు దేవుని స్వరాన్ని వినే చెవులు నీకు కావాలి. అలా అందుని బట్టి యెహోషువ ప్రభు ముందు సాగిల పడ్డాడు. తన వెనక ఉన్నవారు కూడా గజగజ ఒడిగిపోతా వచ్చి సాగిల పడ్డారు. ఈరోజు కుటుంబం ఎంత పతనం అయిపోతున్నా భార్య సాగిల పడదు. కుటుంబము పిల్లలు ఎంత నాశనమైనా భర్త సాగిల పడడు. ఈ అవిధేయత నాది కాదు నా భార్యదే, ఈ అవిధేయత నాది కాదు నా భర్తదే, లేదంటే ఈ అవిధేయత నాది కాదు నా సహోదరుడిది, అతన్ని బట్టి ఇట్లా అయిపోతుంది. స్వీయ పరీక్ష ఉండాలి. స్వీయ పరీక్ష అంటే అసలు స్వీయము అంటే ఏంటి అమ్మా? చదువుకునే పిల్లలు చెప్పండి. స్వీయము నేనే. స్వీయము అంటే నేనే, అది గర్వించే మాట కాదు. పరీక్ష అంటే పరీక్ష చేసి నేను ఎలా ఉన్నానో నన్ను నేను ఎక్స్రే స్కాన్ చేసుకోవాలి. నా ప్రార్థన ఎంత, నా విధేయత ఎంత. దేవుడు చెప్పారు నువ్వు జయిస్తావన్నారు, కానీ ఓడిపోయాడు. కారణం ఏంటి? మన శరీరంలో ఎంత ముళ్ళు గుచ్చుకుందండి, కాల్లో గుచ్చుకుంది. దాన్ని ఏం చేయాలి మనం? ఎంత శరీరంలో చిన్న ముళ్ళే కానీ వదిలేస్తాము. దాన్ని వదిలేసాము అనుకోండి, 2 రోజులకి ఏమవుద్ది? కాళ్ళు నొప్పి వచ్చి, చలి వచ్చి, జ్వరం వచ్చి మనిషి బలహీనుడు అయిపోతాడు, లేకలేడు. ఇక కొన్ని ముళ్ళు ఈత ముళ్ళు అంటారు,
అవి గుచ్చుకుంటే రాత్రికి అట్లా వదిలేసి ఇంకో తెల్లారిపటికి జ్వరం కూడా వచ్చేసింది. అవునా? ఏం చేయాలి అప్పుడు? ఆ ముళ్ళుని బయటికి తీసేయాలి. అవునా? పాపము ఒక కుటుంబంలో ఉంటే, లేదంటే ఒక సంఘంలో ఉంటే, లేదంటే ఒక సైన్యంలో ఉంటే ఏం చేయాలంటే ఆ పాపాన్ని బయటికి తీసేయాలి. తీయకపోతే ఆ సంఘం మొత్తం బలహీనం అయిపోద్ది, ఆ కుటుంబం మొత్తం బలహీనం అయిపోద్ది. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ 10వ వచనంలో, యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ నేల మీద మోకము మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. నా నిబంధన తోసేశారయ్యా పక్కకి. చాలా మంది దేవుని యొక్క నిబంధనలు పక్కన పెట్టేస్తారు, సొంత నిబంధనలు పెడతారు. సొంత నిబంధన, సొంత ఆజ్ఞ. మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క కృప కానీ, ఈ యొక్క శక్తిని కానీ అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి మనం వినియోగించాలి. అందువల్ల యాకోబు పత్రికలో ఒక మాట చెప్తారు ప్రభు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఏమనయ్యా అని చెప్తారు. నేను ఇచ్చేది ఏదైనా సరే నా రాజ్యానికి ఉపయోగపడాలి, అనేక ఆత్మలను రక్షించడానికి ఉపయోగపడాలి. అలా కాకోకుండా మీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో నువ్వు అడుగుతున్నావు, నేను నీకేమను. నమ్మకముగా నా కొరకు ఉపయోగించాలనే హృదయ వాంఛ నీలో ఉంటే నేను ఇస్తాను. దానియేలు నాయన గారు ఒకప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా మారు మనసు పొందినటువంటి ఈ బిడ్డలందరూ కూడా మేమంతా కలిసి ప్రార్థన చేయడానికి మాకు ఒక ప్రార్థన స్థలం కావాలి అన్నప్పుడు కొంతకాలానికి దేవుడు ఇచ్చారు. ఎందుకు? ఏమడుగుతున్నాడు అక్కడ దానియేలు గారు? మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, అంతా ఒకేసారి కలిసి ఒకే గ్రూపుగా ప్రార్థన చేయడానికి మాకు కొన్ని హాలులు కావాలి అని అడిగారు. అది దేవుని గణపరిచే కార్యం కాబట్టి, అది దేవుని దృష్టిలో విలువైన కార్యం కాబట్టి దేవుడు ఏం చేశారు? ఆయన వాంఛను తీర్చారు. అందువల్ల దానియేలు గారు ఏం చెప్పారంటే తర్వాత కాలంలో, నేను దేవుడు ఏది అడిగితే అది ఇస్తున్నారు అని చెప్పారు. దేవుణ్ణి నేను ఏది అడిగితే అది ఇస్తున్నారు. నాకు ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చింది నా స్వలాభాల కొరకు నేను వాడుకోవట్లేదు, దేవుడి రాజ్యం కట్టడానికి నేను అడుగుతున్నాను కాబట్టి దేవుడు నాకు ఇస్తున్నారు. అందువలన ఆయన ఏం చెప్పారంటే, దేవుని రాజ్యము కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు మీరు అడగండి, దేవుడు ఇస్తారు. దేవుని రాజ్యము కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు మీరు ఏది అడిగినా అది ఇచ్చేస్తారు అంతే. దేవుడు అడగండి, నిశ్చయంగా పరిశుద్ధాత్మని నేను మీకు ఇస్తానన్నారు యేసు ప్రభు వారు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు కొరకు జీవించాలనే హృదయవాంఛలతో ఎవరు ప్రార్థించట్లేదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, బండి కావాలి, ఇల్లు కావాలి, మంచి భార్య కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ఇవి, లేదంటే నాకున్న రోగం పోవాలి, నేను ఊరి మీద తిరగాలి, ఇలాంటి వాటిని అడుగుతున్నారు. కాబట్టి అవి తమ్మును తాము గణపరుచుకోవడానికి, తమను తాము మహింపరచుకోవడానికి, లేదంటే సుఖంగా సౌఖ్యంగా జీవించడం కొరకు అడుగుతున్నారు. కాబట్టి దేవుడు సువార్తలో ప్రభు ఏం చెప్తారు? అడుగుడు నేను మీకు ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టండి తీస్తాను అన్నారు. యాకోబు పత్రికకి వెళ్ళేసరికి అక్కడ ఏం చెప్పారంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఇవ్వను. మీరు అడిగే దాంట్లో న్యాయం ఉండాలి, మీరు అడిగేది మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలి, మీరు అడిగేది మీ వెనక వచ్చే వారికి మీరు ఇచ్చేవారిగా ఉండాలి. అందుకొరకు నేను ఇస్తాను, అంతేగాని సుఖంగా సౌఖ్యంగా తిని తాగి నిద్రపోవడానికి. అలా అయితే ముందుగానే చనిపోతారు, నేను ఆశించిన మెట్లోనికి రాకుండానే వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు ఏదైనా మనకిస్తే దాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి వరాలను, లేదంటే ఏదైనా ఒక సమృద్ధిని దేవుడి రాజ్యం కొరకు వాడకుండా స్వలాభాల కొరకు వాడుకున్నటువంటి బిలాం ఏమైపోయాడు? ఏమయ్యాడండి? బిలాం ఏమయ్యాడు? తెలీదా మీకు? బిలాం గురించి పరిచయం లేదా ఏంటి? బిలాంతో పరిచయం లేదా? ఏమయ్యాడు బిలాం? బిలాము మంచి ప్రవక్త, దేవునితో మాట్లాడే శక్తి ఉంది ఆయనతో. దేవుడు అతనితో మాట్లాడుతున్నారు, ఇతను దేవునితో కూడా మాట్లాడుతున్నారు. అయ్యా వారిని ఆయన వచ్చాడు, రాజుగారు కానుక పంపించాడు, మరి శపించమంటారా? ఆయన బ్రతులాడుతున్నారు. ఏంటంటే వద్దు, వాళ్ళు నా ప్రజలయ్యా, నేనే వారితో ఉండి నడిపిస్తున్నాను, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మరలా రెండోసారి వచ్చాడు, అయ్యా ఏం చేయమంటారన్న? నేను చెప్పాను కదా అయ్యా ఒకసారి, సరే. మూడోసారి మళ్ళీ అడుగుతున్నాడు, సరే వెళ్ళమంటారు.
ప్రభువారు మొదటిసారి మనం ఒక తప్పు చేస్తే తెలియక జరిగిందని దేవుడు క్షమిస్తాడు. రెండోసారి చేశారనుకోండి, ఏదో పొరపాటు జరిగిందిలే అనుకోండి. మూడోసారి చేశాడు అనుకోండి తప్పు, సరే చేయని అంటారు. సరే సరే చెయ్యి పర్లేదు చేయాలి. ఎందుకని అంటారు? ఒకసారి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చూడండి. ఇరవై 22వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. దేవుని వాక్యం ఏంటండి? అన్యాయం చేసేవాడు సరే చేయని అంటుందండి. ఏంటమ్మా? అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. చేయమని చెప్తుందండి దేవుని వాక్యం. దేవుడు చూసి 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 చెయ్యొద్దు అని చెప్పాడు. రెండోసారి చెయ్యొద్దు అన్నాడు. ఇతని జీవిత కాలంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంతకాలం బ్రతికాడో, ఎంత దేవుని వాక్యాన్ని విన్నాడో, ఎంత వాక్యము విని ఎంత కాలమైన తర్వాత కూడా నా మనసును నువ్వు గుర్తించకుండా ఇంకా నేను చేస్తాను అంటున్నావా? సరే చెయ్యి. ఇప్పుడు అర్థమైందా దేవుని వాక్యం ఎందుకు చేయమంటుందో? మీకు అర్థమైందా? ఒకసారి వెళతాను అన్నాడు, అది తప్పయ్యా అని చెప్పారు. రెండోసారి చెప్పారు, మూడోసారి చెప్పారు. ఇతని జీవిత కాలంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చెబుతానే ఉన్నారు, అయినప్పటికీ నేను వెళ్తున్నాను అంటున్నాడు. సరే వెళ్ళి చూసి చూసి విడిచిపెట్టేసిన తర్వాత మాట్లాడే మాట. అన్యాయం వచ్చేవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. ఎంతకాలం వాక్యం విన్నావు, ఇంకా అన్యాయం చేస్తున్నావా? ఎంతకాలం అయింది మారు మనసు పొంది, ఇంకనూ కపటంగానే ఉన్నావా? ఎంతకాలం అయింది, ఎక్కడ నీ విధేయత? 2 నాలుగులతో మాట్లాడు. ఎంతకాలం మాట్లాడతావా? సరే మాట్లాడు, వదిలేసారు దేవుడు. ఎందుకని? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, ఎందుకు వదిలేశారో చూడండి. రెండో అధ్యాయము 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సాతాను సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపి ఉన్నాడు. దేవుడే పంపించారంట. ఎందుకని? ఎంతకాలం విన్నా సత్యంలోనికి రావట్లా, ఎంతకాలం విన్నా దుర్నీతిలోనే ఉంటున్నారు. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారిని దేవుడు విడిచిపెట్టి సాతాను యొక్క మోసాన్ని నమ్మునట్లుగా దేవుడు వారిని విడిచిపెట్టేశారు. కాబట్టి ఎంతకాలమైనా సరే అలాగే ఉండిపోతా ఉన్నారు, సత్యంలోనికి రావట్లేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే వారిని సరే అన్యాయం చేస్తున్నావా, సరే చెయ్యి. ఎందుకంటే ఒక ముద్ర అయిపోయింది. పైన ముద్ర గురించి చెప్పారు ఇక్కడ, చూసారా? 22వ అధ్యాయం చూడండి. ఎందుకంటే సమయం దగ్గరికి వచ్చేసింది. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, 10వ వచనం 22:10 ప్రకటన.
ఈ గ్రంథమందు ప్రవచన వాక్యమునకు ముద్ర వేయవలదు. అంటే ముద్ర వేసే సమయము ఆసన్నమైనది, ముగింపు సమయము దగ్గరగా ఉన్నది. కాబట్టి దానికి ముద్ర వేసేసాం. ఎందుకంటే నీ జీవితం యొక్క రాత రాసేసాం. ప్రభు ఏం చెప్తున్నారు? నేను కాదు రాసేది, ప్రభు రాసేసారు. ఈ సంఘం గురించి రాసేసాము, ముద్ర వేసేసాము. ఇదిగో ఈ కుటుంబం గురించి రాసాము, ముద్ర వేసేసాము. అయినప్పటికీ కూడా ఇంకా సత్యంలోకి రావట్లేదు. ఎందుకంటే ముగింపు అయిపోయింది. దానియేలు గ్రంథంలో ఆ రాజుగారి గురించి చెప్తారు. చేతితో ఒక రాత రాస్తారు. ఏంటా రాత? మేనే మేనే టెకెల్ ఒపార్సిన్ అని ఉంటుంది. ఏంటి దాని అర్థం? నిన్నును నీ రాజ్యాన్ని లెక్క చూసి లెక్క ముగించబడింది. ఆ లెక్కను చూసినప్పుడు ఆ లెక్కలో నువ్వు తక్కువగా కనపడతావు. కాబట్టి నీ రాజ్యము నీ వద్ద నుండి తీసివేయబడింది, నీ ప్రాణము కూడా పోయింది. ప్రభు ఏం చెప్తా ఉన్నారు? అమ్మ వెళ్ళొద్దంటది, నేను వెళ్తానంటాడు. మళ్ళీ అవద్దంటది, మళ్ళీ వెళ్తానండి. అట్లా 4-5 సార్లు 10 సార్లు సరే వెళ్తామేంటి, నీ సంగతి చెప్తాను. ఎందుకంటే ప్రభు కూడా వాక్యం ఏమంటారంటే సరే వెళ్ళని. ఎందుకని? అయిపోయింది, ముద్ర వేసేసారు. వేసే సమయము దగ్గరకు వచ్చేసింది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనే. ఎందుకనంటే సమయం దగ్గరికి వచ్చేసింది. వారి చరిత్ర రాయబడిపోయింది, ముగించబడిపోయింది. అన్యాయము చేయవాడు అన్యాయమే చేయనిమ్మని అక్కడ చెప్తున్నారు. తెస్సలోనికలు ఏం చెప్తారంటే సత్య విషయమైన ప్రేమను వాళ్ళు అవలంబింపకపోయిరు కనుక దుర్నీతి యందు వారు అభిలాష కలిగి ఉన్నారు కాబట్టి సైతానును నమ్మునట్లుగా దేవుడు వారిని విడిచిపెట్టేశారు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక చిన్న ముళ్ళు శరీరాన్ని ఎలాగ బలహీనపరుస్తుందో, ఒక అయోగ్యుడు ఒక సంఘంలో ఉంటే ఆ సంఘం ఎలాగ బలహీనమవుతుందో, ఇక్కడ ఈ ఇశ్రాయేలీయుల సైన్యంలో ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఒక వ్యక్తిని బట్టి ఆ సంఘము లేదంటే ఆ సైన్యం మొత్తం ఓడిపోయింది. అక్కడ ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి చెప్తారు. యోహాను గారు ఏం చెప్తారు? నువ్వు చల్లగానైనా లేవు, నువ్వు వెచ్చగా ఉండు. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు మధ్యస్థంగా ఉన్నావని ఒక సంఘానికి చెప్తారు. యెజబేలు లాంటి స్త్రీ నీ సంఘంలో ఉందని మరొకసారి చెప్తారు. నీ మొదటి క్రియలు చివరి దశలో ఉన్న క్రియలు చాలా చెడ్డగా ఉన్నాయని చెప్తారు. అలా రకరకాలైనటువంటి లోపాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉండటాన్ని బట్టి ఆ సంఘము కానీ ఆ కుటుంబం కానీ ఆ సైన్యం కానీ అంగీకరించబడకుండా అయిపోతా ఉంది. ఇప్పుడు చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రభు వారిని ఎందుకు అంగీకరించలేకపోయారంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. కాబట్టి నీ దగ్గర ఎంత బలం ఉన్నా నువ్వు ఓడిపోవాల్సిందే. నీ దగ్గర ఎంత సేవకులు ఉన్నా మీటింగులు ఆగిపోతాయి. సమయం రాదు. చాలామంది గొప్ప ప్రసంగాలు చేసి మేమెంతో ప్రసంగీకులు అనుకుంటారు. ఒక ప్రసంగం చేసి అమ్మో నేను ఎంత గొప్పవాడినో అనుకుంటాను. ఎంతమందికి నేను వాక్యాన్ని అందిస్తున్నానంటే అమ్మో ఎంతటి వాడిను, నువ్వెంతటా నేనెంత. ఒకసారి పెలంబూరులోను విజయవాడలోను మీటింగ్లు జరిగినప్పుడు ఏమనుకున్నారండి? ఈ సేవ అంతా ఎవరైనా ఈ సేవ అంతా గ్రహించలేదు, ఎందుకంటే చదవట్లేదు సరిగ్గా. ఈ సేవ అంతా నన్ను బట్టే జరుగుతుందంటే ఏమైంది? దానికి కడుపు నొప్పి వచ్చింది, వర్షం కూడా వచ్చిందా? మరి ఈ రోజుల్లో నేను లేకపోతే సంఘం లేదు అని చెప్పుకునే వాళ్ళకి మరి ఏమొస్తుంది? సమస్త దరిద్రము పట్టుకుంది. కాబట్టి నన్ను బట్టి ఏమీ లేదు. నా జీవితము నీటి మీద బుడగ వంటిది, నీటి ఆవిరి వంటిది. నేడైనను రేపైనను, యాకోబు నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అనుకుంటున్నావేమో. నీ జీవితం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. నేను ఎరగదీసి మీటింగులు పెట్టేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. ప్రభు కృప నీ మీద ఉంటే, ప్రభు నీతో ఉంటే నీ జీవితం పరిమళ సువాసనగా ఉంటుంది. లేకపోతే చెత్త కుండీ దగ్గర ఎలాగ వాసన అవుతుందో మన జీవితం కూడా అంతే.
పౌలు యొక్క జీవితము పరిమళ సువాసనగా మారడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసుని చేత పట్టుకున్నానో దాన్ని పట్టుకోవాలని మరణానికి కూడా ఎదురు వెళ్ళాడు కాబట్టి అతను జీవితం పరిమళ సువాసనగా. చాలా మంది దేవుని సంఘానికి, దేవుని రాజ్యానికి అపాయం కలిగినప్పటికీ కూడా కనులారా చూస్తారు కానీ వాళ్ళని సరి చేయరు. దేవుని రాజ్యానికి అపాయం కలుగుతుంది, దేవుని సంఘం పాడైపోతుంది, అయినప్పటికీ కూడా నన్ను కాదులే అన్నట్లుగా నేను బ్రతుకుతున్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా, నా ఘనత ఏం తగ్గట్లేదు కదా. తోడేళ్ళు ఎన్ని గొర్రెలను పట్టుకుని ఈడ్చినా, సంఘాన్ని ఎంత హింసించినా, సంఘం అంటే ఎవరు? ప్రభు శరీరం. నీ శరీరంలో చిన్న ములుగుచ్చుకుంటేనే నువ్వు తట్టుకోలేవు కదా. సంఘము నా శరీరం అని దేవుడు చెప్తా ఉంటే, దేవుని సంఘానికి అపాయం కలుగుతుంటే నువ్వు కనులారా చూస్తున్నావంటే మరి నీలో దేవుని ఆత్మ ఉందా? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక అసత్యాన్ని నమ్మునట్టు దేవుడు సాతానికి వారిని అప్పగించేశారు. వారికి సత్యం తెలియదు, గుడ్డితనంలోకి వెళ్ళిపోతారు. అందువలన సెప్టెంబర్ 26లో దానియేలు నాయన గారు ఒక మాట చెప్పారు, కావలివాడు చాలా చురుకైన వాడు, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి. సెప్టెంబర్ 26, కావలివాడు చురుకైన వాడును, చాలా సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి. సూక్ష్మ బుద్ధి అంటే చాలా చిన్న విషయాన్ని కూడా చాలా పరిశోధన చేయాలి. ఎవరో అక్క వచ్చి చెవిలో ఊదుద్ది, దాని భుజాన్ని నువ్వు వేసుకోకూడదు. ఎవరో అన్నయ్య వచ్చి చెవిలో ఊదుతాడు, దాన్ని నువ్వు భుజాన్ని వేసుకోకూడదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. యెహోషువకి వీళ్ళు వేగుల వారు వచ్చారు, ఎందుకయ్యా 2-3 వేల మంది పంపిస్తే చాలు, వీళ్ళు అందరూ ఎందుకు అక్కడ తిండి దండగా, అక్కడ యుద్ధం అయిపోద్ది, అరగంటలో ముగించేయచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళ మీద వీళ్ళు బొక్కబోర్లుగా పడ్డారు. నువ్వు ఎవరో చెప్పేది నువ్వు వినకూడదు, నువ్వు దేవుని సన్నిధిలో సాగిల